ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। मत्तं श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं मत्तொன்றும் வேண்டாம் மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடியம்பெருமானை எப்பொழுதும் பேசு। श्रीमत्कृष्ण समापाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभ श्रीधर सदा। ஒரு வில்லால் ஓங்கு முன்னீர் அடைத்து உலகங்கள் உய்யா செருவிலே அரக்கர் கோனை செற்றனம் சேவகனார் மருவிய பெரிய கோயில் மதில் திருவரங்கம் என்னா கருவிலே திருவில்லாதீர் காலத்தை கஜக்கின்றீரே। తొండరడిపడియాళ్వార్ తిరువడిగలే శరణం। గోష్ఠిలో వేయించేసి ఉన్నటువంటి భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు నిన్నటి రోజున ఈ 11వ పాసురాన్ని మనం అనుభవిస్తూ ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆళ్వార్లు ఎంత చెప్పినా కూడా పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని ఎంతగా ఉపదేశం చేసినా కూడా ఈ సంసారంలో ఉండేటటువంటి వారు అవికృతరా ఇరుక్కిరా, ఎటువంటి మార్పు లేనటువంటి వారిగా ఉండేసరికి ఆళ్వార్లు ఆ వేదన భరించలేక, దుఃఖాన్ని భరించలేక ఇంకా పరమాత్మ యొక్క వైభవాన్ని శ్రీరంగం అని నోరారా అన్నా చాలు ఆ పరమాత్మ మనని కటాక్షిస్తాడు, మనని ఉజ్జీవింపచేస్తాడు అన్న విషయాన్ని మరింత విశదంగా ఈ 11వ పాసురంలో చెప్తున్నారు. అరే చక్కగా శ్రీరంగం అనేటటువంటి శరీరానికి కష్టపెట్టక్కర్లేకుండా నోరుని తెరిచి నాలుకతోటి శ్రీరంగం అనేటటువంటి మాట అనడానికి ఎంత కష్టపడాలి? అసలు కష్టమే లేనటువంటి ఆ మాట ఒక మాట అనడానికి కూడా అనలేకపోతున్నారే, భాగ్యం లేనటువంటి వారైపోతున్నారే. వీరిని ఏమనుకోవాలి? వీరు కరువిలే తిరువిలాది అంటే గర్భంలో ఉన్నప్పుడు పరమాత్మ కటాక్షం వీడి మీద పడలేదేమో, అందుకే కనీసం నోరు తెరిచి శ్రీరంగం అని కూడా అనలేకపోతున్నాడు అని మన యొక్క దయనీయ స్థితిని చూసి ఆళ్వార్లు దుఃఖిస్తూ ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించండి, రామచంద్రుడిగా అవతరించి లంకను ధ్వంసం చేసి రావణాసురుణ్ణి సంహరించినటువంటి రామచంద్రుణ్ణి ఆశ్రయిస్తే ఏ పాపమైతే మనకి అడ్డుగా ఉందో శ్రీరంగం అని చెప్పనీయకుండా, ఏ పాపం ఏ ప్రారబ్ధమైతే మనల్ని అడ్డుకుంటోందో ఆ విరోధములన్నిటినీ కూడా నిరసించగలిగినటువంటి వాడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడు ఎంతో ఇష్టంగా వచ్చి వేయించేసినటువంటి నిత్య నివాసం చేస్తున్నటువంటి కోయిల్ పెరియ కోయిల్. ఆ కోవెల గురించి ఒక్కసారి నోరారా తెరిచి మాట్లాడండి. ఆ కోవెల వైభవాన్ని ఒకసారి తలుచుకోండి. ఆ కోవెల ఎటువైపు ఉందో ఆ దిక్కుకు తిరిగి ఒక్కసారి దాసోహం సమర్పించినా చాలు మనం ఉజ్జీవింపబడతాము. అలా చేయకుండా కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నారేమిటి అని ఆళ్వార్లు తమ ఆవేదన అంతటినీ కూడా ఈ పాసురంలో తెలియచేస్తూ మనకి ఆ పరమాత్మ యొక్క తిరునామ వైభవాన్ని, ఆ పరమాత్మ యొక్క తిరునామ వైభవం కాదు, ఆ పరమాత్మ ఇష్టంగా వేయించేసి ఉండేటటువంటి ఆ దివ్య దేశం యొక్క తిరునామ వైభవాన్ని మనకి చక్కగా తెలియచేస్తున్నారు. చెరువురే అరక్కర్ కోనై సెట్రా, యుద్ధంలో ఆ రావణాసుని నేను రాక్షసరాజును అని అహంకరించేటటువంటి రావణాసుని సెట్రా సంహరించినటువంటి స్వామి అని ఆ పరమాత్మ రామచంద్రుడి యొక్క వైభవాన్ని మనకు తెలియచేస్తున్నారు. రావణాసురుడు ఎలా అయితే దొడ్డిదారిలో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవిని ఎలా అయితే అపహరించాడో అలా కాకుండా రామచంద్రుడు సముద్రాన్ని బంధించి లంకకు చేరి లంకలో ఉన్నటువంటి రావణాసుడితో ధర్మయుద్ధంలో రావణాసుడిని సంహరించినటువంటి గొప్ప ధర్మమూర్తి రామచంద్రుడు అన్న విషయాన్ని తెలియజేయడం కోసం చెరువిలే అరక్కర్ కోనై సెట్రా అలాంటి ధర్మయుద్ధంలో
రాక్షసులకి రాజు అయినటువంటి రావణాసుడిని సంహరించినటువంటి రామచంద్రుడు అని చెప్తున్నారు. సెట్రా అవన్ கண்முகப்பே பரிகர பூதரை அஜித்து பிரஜைகளை அஜித்து தன் தலை தரையிலே புரளத்தன் கண்ணாலே காண்பாரி இல்லையாம்படி இருக்க தன் காணும்படி ஓரோ தலையாக அருத்திரே அவனை అజియత్ చేయదు. సెట్రా సంహరించను అన్న విషయాన్ని ఎలా చెప్తున్నారు అంటే, ఏదో ఆళ్వార్లు ఇక్కడ పెరుమాళ్ళు రావణాసుడిని సంహరించాడు అని చెప్పడానికి ఏదో ఒక మాటలో చెప్పేస్తున్నారు. కానీ ఎంతలా రామచంద్రుడు సంహరించాడు, ఎంత భయంకరంగా యుద్ధం చేసి రావణాసుడిని సంహరించాడు అంటే, కణ్ముగప్పే తాను చూస్తుండగానే, ఆ రావణాసుడు తన కంటి ముందే ఆ రావణాసుడు చూస్తుండగానే పరికర భూతరై అజిత్తు, తన యొక్క పరికరములు అంటే తనను ఆశ్రయించినటువంటి వారినందరినీ, తన సేనాధిపతుల్ని, తన సైన్యాన్నంతటినీ కూడా సంహరించి ప్రజైగళై అజిత్తు, తన యొక్క పుత్రులు, తన యొక్క బంధువులు వారందరినీ, తన బంధువులందరినీ సంహరించి, తన పుత్రులైనటువంటి ఇంద్రజిత్తుని కూడా సంహరించి, తన సోదరుడైనటువంటి కుంభకరుణ్ణి సంహరించి, తన్ తలై తరైలే పురళత్తాన్ కన్నాలే కాణ్బారి ఇల్లయ్యాంబడి రుక్క, తాను ఇంత దుఃఖం కలిగేసరికి తన బంధువుల్ని సంహరించాడు, తన సైన్యనంతటిని, రాక్షస సేన అంతటినీ కూడా సంహరించేశాడు, తన పుత్రుల్ని కూడా సంహరించేశాడు, తన సోదరుణ్ణి కూడా సంహరించేశాడు. ఇంత దుఃఖం కలిగి రావణాసుడు నేల మీద పడి ఏడుస్తూ ఉంటే, ఆ రావణాసుడిని ఓదార్చడానికి ఒక్కరు కూడా మిగలకుండా అందరినీ సంహరించాడు. ఒక్కరు కూడా లేకుండా ఉండేటటువంటి విధంగా చేసి, ఓదార్చేటటువంటి వారు ఒక్కరు కూడా లేకుండా చేసి, తాన్ కాణుంబడి ఓరో తలయాగ అరుత్తిరే అవనై అజియత్ చేయదు, తాను చూస్తుండగానే తన 10 తలలలో ఒక్కొక్క తల నేలకి రాలుతూ ఉంటే, ఒక తల నేల మీద రాలిపోతూ ఉంటే మిగతా 9 తలలు ఆ తలని చూస్తూ ఉన్నట్టుగా, మరొక తల మళ్ళీ రామచంద్రుడిని నేల కూర్చేస్తే మళ్ళీ మిగతా తలలన్నీ కూడా పడిపోతున్నటువంటి, నేల కూలుస్తున్నటువంటి తలలన్నిటినీ కూడా, మిగిలిన తలలన్నీ కూడా చూస్తూ ఉండేటట్టుగా అతి దారుణంగా ఆ తలలన్నిటినీ కూడా పళ్ళలాగా తుంచి పడివేసి, అలా చివరికి రావణాసుడిని సంహరించాడు. గచ్చాను జానామి ఎంగిరపడియే గచ్చాను జానామి. ఇంతలా రామచంద్రుడు యుద్ధం చేయడానికి కారణం ఏమిటండి అంటే, ఆ చివరికి ఒక మాట చెప్పారు చూసారా, గచ్చాను జానామి. నిజంగా రామచంద్రుడికి ఇంత భీకరంగా రావణాసురుడితో యుద్ధం చెయ్యాలని పాపం మనసులో లేదు. ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సముద్రం ఈ ఒడ్డున ఉండే రామచంద్రుడు తలుచుకుంటే తాను అటువైపు ఉండేటటువంటి రావణాసుడిని ఒక బాణంతోటే సంహరించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా సముద్రాన్ని బంధించి అక్కడికి చేరి తన సేనంతటినీ కూడా సంహరించి, తన వాళ్ళు అనుకున్నటువంటి వారందరినీ సంహరించి, చివరికి యుద్ధంలో ఆయనని నిరాయుధుణ్ణి చేసి, మళ్ళీ ఇంటికి వెళ్ళి కొత్త ధనుర్బాణాలు, కొత్త గట్టి రథాన్ని తెచ్చుకొని మళ్ళీ తర్వాత రోజు వస్తే నీతో యుద్ధాన్ని చేస్తాను అని ఇంత సావకాశంగా, ఇంత అందరినీ ఒక్కొక్క మెట్టు పడవేసుకుంటూ ఇలా ఎందుకు రావణాసుడితో యుద్ధం చేశాడు అంటే, చివరి క్షణం వరకైనా అతనిలో మార్పు వస్తుందేమో, రామచంద్రుడిని అతన్ని కటాక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో తన సేనంతటినీ చంపేస్తుంటే, మామూలు మానవులు అనుకున్నాను, అసలు ముందు సముద్రాన్ని దాటడం అంటేనే అసలు మానవులకి ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటి భావన రావాలి. కాబట్టి మానవ మాత్రం అనేటటువంటి వారెవరూ కూడా ఆ సముద్రాన్ని బంధించి దాని మీద వారధి నిర్మించి అటువైపు చేరలేరు. అలాంటిది రామచంద్రుడు చేరాడు అంటే, వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పరదైవమైనటువంటి శ్రీమన్నారాయణుడేమో అన్న విషయం ఆయనకి, రావణాసుడికి తెలియాలి. అందుకని వారధి నిర్మించాడు. తర్వాత తన సేనంతటిని, రాక్షస సేనంతటిని కూడా పూర్తిగా పరిమార్చాడు. అప్పటికైనా తనకి రావణాసుడికి మనసులో మెదలాలి, ఇంత ఒక్క మానవుడయ్యుండి ఇంత సేనని, మూల సైన్యాన్నంతటినీ కూడా సంహరించాడే, ఎలా సంహరించగలిగాడు? అమిత పరాక్రమవంతుడైనటువంటి కుంభకర్ణుని సంహరించాడే, ఎలా సంహరించాడు? ఇంద్రజిత్తు, ఎంతో వరబలం కలిగినటువంటి ఇంద్రజిత్తుని సంహరించాడే. రామచంద్రుడు మానవ మాత్రుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే.
ఇప్పటికైనా నేను తప్పు చేస్తున్నానేమో, వెళ్ళి శరణు వేడితే రామచంద్రుడు రక్షిస్తాడు, శరణాగత వత్సలహ కదా, ఆయనను రక్షించి తీరుతాడు కదా అనేటటువంటి ఒక భావన ఆ రావణాసురుల్లో కలగాలి అని అనేక పర్యాములు, అనేక ఛాన్సులు, అనేక సార్లు అవకాశం ఇచ్చి ఇంకా చివరికి రావణాసురుడి యొక్క మనసు మారకపోయేసరికి ఇంకా చేసేదేమీ లేక రావణాసురుని సంహరించాడు. అలా పెరుమాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం సంహరించడం కాదు, మార్పు తీసుకురావడం. అందుకే అనేక అవకాశాలు ఇస్తూ ఉంటారు పెరుమాళ్ళు. అలా రావణాసుడికి అనేక అవకాశాలు ఇచ్చి చివరికి చేసేదేం లేక అతనిలో మార్పు రాకపోయేసరికి అతన్ని సంహరించాడు. అలా సంహరించాడు రావణాసుని. అలా సంహరించినటువంటి సేవగనార్, అలాంటి నా స్వామి అయినటువంటి రామచంద్రుడు అని చెప్తున్నారు. సేవగనార్ అనేటటువంటి పదానికి స్వామి, వీరుడు, ఇక సేవకుడు అనేటటువంటి మూడు అర్థాలు వస్తాయి. ఇక్కడ సేవగనార్ అంటే అలాంటి మన వీరుడు అయినటువంటి రామచంద్రుడు, ఇలా లంకా నగరాన్ని నిరసించి రావణాసుని సంహరించినటువంటి వీరుడు, ఆ గొప్ప వీర్య గుణం కలిగినటువంటి వాడు సేవగనార్, మా వీరుడండి రామచంద్రుడు, మన వీరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈశ్వరత్తాలే సేవగనార్ ఎన్గిరారల్లార్, ఈశ్వరుడయ్యుండి అందరినీ శాసించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడైనందువల్ల సేవగనారయ్యాడా, మాకు స్వామి అయ్యాడా ఆయన అంటే కాదు. సేవగవాసియాలే, ఆయన యొక్క వీర్య గుణం ఉందే ఈరోజు ఇంత పౌరుషాన్ని చూపించి రావణాసుణ్ణి సంహరించాడు కదా, గొప్ప వీరుడు కదా, ఆ వీర్య గుణాన్ని చూసి మేము ఆయనని మాకు స్వామి అనుకుంటున్నాము. ఆయన అందరికీ నియంత, అందరినీ శాసించేటటువంటి వాడు అని ఆయనని మేము స్వామిగా భావించడం లేదు. ఆయన తన భక్తుల యొక్క విరోధుల్ని నిరసించి భక్తుల్ని రక్షిస్తాడు కాబట్టి, గొప్ప వీరుడు కాబట్టి ఆ వీరత్వాన్ని చూసి మేము ఆయనకి దాసులమయ్యాము, ఆయన స్వామిగా భావిస్తున్నాము అని చెప్తున్నారు. అదాగిరదు అవన్నీ కూడా అలా ఒక విషయాన్ని చెప్తూ, అలా కూడా చెప్పకుండా సేవకవాసియాలే, తనని ఆశ్రయించినటువంటి భక్తులకి తాను సేవకుడుగా ఉంటాడు కదా, ఇవన్నీ ఆయన అందరినీ నియమించేటటువంటి స్వామి అని ఆయనని మేము సేవగనార్ అనట్లేదు. ఆయన గొప్ప వీరుడు అనేటటువంటి ఆయన వీర్య గుణాన్ని చూసి మేము ఆయన మాకు స్వామి అనడం లేదు. ఆయన యొక్క సేవక గుణాన్ని, తనని ఆశ్రయించినటువంటి భక్తులకి ఆయన సేవకుడుగా మారిపోయి ఆయన వారికి దాస్యం చేస్తాడు కదా, ఆ దాస్య విశేషం తోటి ఆయన మాకు స్వామి అని చెప్తున్నారు. సేవకవాసియాలే అదాగిరదు కైకు సేవిక్కుమవన్యంగై అదాగిరదు ఓ రంజలిక్కు తానుళ్ళత్తై నయ్యం ఇవనై సేవిక్క. ఆయన ఎలాంటి వాడు అంటే కైకు సేవిక్కం అవన్నీ ఒక్కసారి చేతులు జోడించి చేతుల్ని బంధిస్తే సేవకుడైపోతాడట. చేతుల్ని బంధించడం అంటే ఏమిటి అంటే, రెండు చేతులు దగ్గరికి తీసుకొచ్చి ఒక అంజలి సమర్పిస్తే చాలు ఆయన కరిగిపోయి మనకి సేవకుడైపోతాడు. ఎలాంటి వాడు? ఈశ్వరుడు, అందరినీ శాసించేటటువంటి పరాత్పరుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఒక్క అంజలి సమర్పిస్తే చాలు మనకి దాసుడైపోతాడు, మనని సేవించేటటువంటి వాడైపోతాడు. అలాంటి సేవక స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి సేవగనార్, మాకు స్వామి అయినటువంటి వాడు అని చెప్తున్నారు. అదాగిరదు ఓ రంజలిక్కు తానుళ్ళత్తయ్యం ఇవనై సేవిక్కై, ఒక అంజలి సమర్పిస్తే, భక్తితోటి ఒక అంజలి సమర్పిస్తే చాలు. మనమున్నంత వరకు మనల్ని సేవించడు, ఆయన ఉన్నంత వరకు మనల్ని సేవిస్తూనే ఉంటాడు. మనము ఈ శరీరంతో ఎంతకాలం ఉంటామో అంతవరకు మాత్రమే సేవిస్తాడు అనుకుంటున్నారేమో, కాదు. ఒక్క అంజలి ఘటిస్తే చాలు, ఆ పరమాత్మ ఉన్నంతసేపు, ఉన్నంత కాలము, తానున్నంత కాలమంతా కూడా మిమ్మల్ని సేవిస్తూనే ఉంటాడు. అంత సౌలభ్యం కలిగినటువంటి వాడు కాబట్టి సేవగనార్, ఒక్క అంజలికి తాను పరాత్పరుడు అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి వీరిని సేవించాలి అని వచ్చి ఒదిగిపోతాడు కదా, అంత సౌలభ్యం కలిగినటువంటి వాడు సేవగనార్, మాకు స్వామి అయినటువంటి శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. తాయి తలై అత్తత్తు
పొజత్తోడుత్త తలైవన్ అని నాచ్యార్ తిరుముజిలో అమ్మ కూడా అనుగ్రహించింది. ఒక్కొక్క తల రాలిపోయేటట్టుగా రావణాసుడిని సంహరించాడు అని. ఇంతలా సంహరించడం ఎవరి కోసం అండి అంటే, ఇంతలా సంహరించడం ఎవరి కోసం అండి అంటే, ఈ లోకాలన్నిటినీ కూడా పీడిస్తున్నటువంటి వాడు. మునులు తమ దగ్గరికి, ఆ రామచంద్రుడి దగ్గరికి వచ్చి, తన బిడ్డలైనటువంటి ఆ మునులు రామచంద్రుడి దగ్గరికి వచ్చి రాక్షసులు పెట్టేటటువంటి బాధల్ని తీర్చమని కోరుకున్నారు. తల్లి సీతాదేవి కోసం వెళ్ళి రావణాసుడిని నిరసించాడు. అది ముఖ్యమైనటువంటి ప్రయోజనం కాదు, అది అవాంతర ప్రయోజనం. ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, లోకాలన్నిటినీ కూడా పీడిస్తున్నటువంటి వాడు రావణాసుడు కాబట్టి, ఆ లోకాలన్నీ కూడా తనకి శరణాగతి చేశాయి కాబట్టి, అంతకంటే కూడా తనకిష్టమైనటువంటి ఆ మహర్షులందరూ, ఆ అరణ్యవాసంలో ఉండేటటువంటి మహర్షులందరూ కూడా రక్షించమని ప్రార్థించారు కాబట్టి వారందరి కోసం రావణాసుని సంహరించాడు. అలా రావణాసుని సంహరించినటువంటి ఆ స్వామి அனன்யகதிகளானனம் விரோதவர்க்கத்தை விராட்டியொட்டே సంశ్లేష విరోధియై పోక్కినా పోలే పోక్కుం ఆణ్విళ్ళై ఎన్నుదల్. ఎలాంటి వాడు ఆ స్వామి అంటే, ఎలా అయితే పిరాట్టి సీతాదేవిని తనకి దూరం చేసినటువంటి ఆ రాక్షసుణ్ణి, ఆ విరోధిని ఎలా అయితే సంహరించాడో, లేకుండా చేశాడో, అలాగా సీతాదేవిని సంరక్షించడం కోసం, తనకి దూరం చేసినటువంటి సీతాదేవిని సంరక్షించడం కోసం ఆ రావణాసుని సంహరించినట్టుగా అనన్యగతి గలాన, ఆయన తప్ప వేరొక గతి లేదు అని భావించేటటువంటి ఆ అందరినీ కూడా మనని ఆయన దగ్గర నుంచి దూరం చేసేటటువంటి ఏ పాపపుణ్యములు అనేటటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, పాపపుణ్యములు, కర్మానుభవం అనేటటువంటి ఏ విరోధములైతే మనకున్నాయో, ఆ విరోధములన్నిటినీ కూడా నిరసించేటటువంటి వాడు. సీతాదేవి కోసం రావణాసుని సంహరించి మళ్ళీ సీతాదేవిని పొందినట్టుగా, మనం పరమాత్మకి మన కర్మానుగుణంగా పాపపుణ్యాల ప్రభావంతో ఆయనకి దూరంగా వెళ్ళిపోతే, ఒక్కసారి నేను గతికుణ్ణి స్వామి, నువ్వు తప్ప నాకు రక్షకుడు లేడు అని ఆ రామచంద్రుణ్ణి కనుక ప్రార్థిస్తే, సీతాదేవిని ఎలా అయితే సంరక్షించాడో అలా మన పాపముల్ని, మన కర్మానుభవాన్ని కూడా తొలగించి మనల్ని కూడా పరమాత్మ దగ్గరికి చేర్చుకుంటాడు అని చెప్తున్నారు. ఎల్లార్కుం తంజమాన పిరాట్టిక్కు உதுவுகையாலே நமக்கு உதவினான் என்று எல்லாருக்கும் சொல்லலாంబడి ఇరుక్కయ్యాలే నమ్ సేవగనార్ ఎన్నుదల్. అదేంటండి, ఉపకారం చేసిందేమో సీతాదేవి కోసం రావణాసుడిని సంహరించి సీతాదేవిని సంరక్షించాడు. పోనీ ఆ రోజుల్లో ఉండేటటువంటి ఋషుల కోసమో, లేకపోతే ఆ రోజుల్లో ఉండేటటువంటి దేవతల కోసమో రావణాసుడిని నిరసిస్తే నమ్ సేవగనార్ అంటున్నారంటే, మమ్మల్ని ఆనందింప చేసినటువంటి వీరుడు అని రామచంద్రుడిని నమ్ సేవగనారని ఎలా అంటున్నారు అంటే, ఎల్లార్కుం తంజమాన పిరాట్టిక్కు ఉదవు గయ్యాలే నమక్కు ఉదవినాన్. మనందరికీ కూడా రక్షకురాలైనటువంటి సీతాదేవికి ఉపకారం చేసినటువంటి వాడు కాబట్టి ఆయన మనకి కూడా ఉపకారం చేసినటువంటి వాడే. తల్లికి ఉపకారం చేస్తే బిడ్డలకు ఉపకారం చేసినటువంటి వాడే కదా ఆ తల్లి. లోకమాత, లోక జనని అయినటువంటి ఆ సీతాదేవిని ఆ రావణాసుడు స్వామికి దూరం చేసేస్తే, ఆ రావణాసుడిని సంహరించి సీతాదేవికి మళ్ళీ ఉపకారం చేశాడే, ఆ మాకు తల్లి అయినటువంటి ఆ సీతాదేవికి ఉపకారం చేసినటువంటి వాడు కాబట్టి మాకు కూడా ఉపకారం చేసినటువంటి వాడు కాబట్టి నమ్ సేవగనార్ అని చెప్తున్నారు. ఎన్రు ఎల్లార్కుం సొల్లులాంబడి ఇరుక్కయ్యాలే, అందుకని మా అందరికీ కూడా ఉపకారం చేశాడు అని మనందరినీ కూడా కలుపుకొని నమ్ సేవగనార్ అని ఇక్కడ అంటున్నారు. ఎలా అయితే సీతాదేవి ఒక ఆత్మస్వరూపంగా చెప్తారు కాబట్టి ఆ పరమాత్మ ఒక్కడే పురుషుడు, మిగతా వారందరూ కూడా స్త్రీ ప్రాయమే కాబట్టి, ఎలా అయితే పిరాట్టి కూడా జీవవర్గంలోకి చెందిన ఆవిడే కాబట్టి, ఎలా అయితే సీతాదేవిని సంరక్షించాడు అంటే జీవవర్గంలో ఉండేటటువంటి ఒక ఆవిడ్ని, ఒక ఆత్మని ఎలా అయితే పరమాత్మ రక్షించాడో అలా మనందరినీ కూడా, మనం కూడా పిరాట్టి లాంటి వారమే. కానీ ఆవిడకి వైభవం ఏమిటి అంటే పరమాత్మను ఎప్పుడు సంశ్లేషించి పరమాత్మ దగ్గరే ఉంటుంది. మన కర్మానుసారం మనం పరమాత్మకి దూరం అయిపోయి ఇలా మానవ జన్మ ఎత్తి మనం కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నామే తప్ప, లేకపోతే మనం కూడా నిత్యము పరమాత్మ దగ్గర ఉండవలసినటువంటి వారం.
అలా సీతాదేవితోటి సమానమైనటువంటి ఆత్మలన్నిటికీ కూడా ఎలా అయితే సీతాదేవిని రక్షించాడో అలా ఎవరైతే ఆయనే రక్షకుడు అని భావిస్తూ ఉంటారు, సీతాదేవి కూడా ఆయనే వచ్చి రక్షించాలి అని అనన్యగతికురాలుగా ఆ లంకలో వేచి ఉంది రామచంద్రుడి కోసం. అలా ఉండేటటువంటి సీతాదేవి లాంటి వారందరి కూడా అలాంటి చేతనులందరినీ కూడా సంరక్షిస్తాడు రామచంద్రుడు. కాబట్టి నంసేవగనార్ మనలో ఒకరైనటువంటి ఆ సీతాదేవిని ఎలా అయితే ఆ పిరాటిని ఎలా అయితే రక్షించాడో అలా మనని కూడా రక్షించేటటువంటి వాడు కాబట్టి నంసేవగనార్ అంటున్నారు. ఈ విషయాన్ని ఈ విషయాన్ని తెలియచేసేటటువంటి ఒక వైభవాన్ని, అంటే మన పూర్వాచార్యుల యొక్క వైభవాన్ని మనకి చక్కగా ఉదాహరణ చెప్తున్నారు. నంజియరి పాటై కేటవన్రు తమ్మిలే అనుసంధిత్తు పోగా నిற்க ஒரு சேவகனும் ஒரு ஸ்திரீயும் விவாதம் பண்ணினவளவிலே அவனுக்கு அவள் சொன்ன వార్తయే కేట్టు విద్ధరాన్ అవ్వార్తయే అనుసంధిప్పదు. ఈ సందర్భంలో మనం ఒక వార్తని అనుసంధానం చేయాలండి. అది ఏ వార్త అంటే, నంజియర్ అనేటటువంటి మహనీయులు, పరాశర భట్టర్ వారి యొక్క శిష్యులు నంజియర్ అనేటటువంటి మహనీయులు ఈ పాసురాన్ని వారి ఆచార్యుల దగ్గర సేవించినప్పుడు వారు ఆ ఆచార్యులు నంసేవగనార్ అనే దానికి చక్కగా ఒక విలక్షణమైనటువంటి అర్థాన్ని కృపచేసినప్పుడు ఆ విషయాన్నే వారు తలుచుకుంటున్నారట. తమ్మిలే అనుసంధిత్తు పోగా నిற்క. శ్రీరంగంలో ఈ పాసురాన్ని అంతటినీ కూడా సేవిస్తూ నంసేవగనార్ 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 అని మనసులో తలుచుకుంటూ ఆ శ్రీరంగం వీధుల్లో వారు ఒకసారి వేయించేస్తూ ఉన్నారట. అప్పుడు ఒక సేవకుడు, ఒక వీరుడైనటువంటి ఒక సేవకుడు, ఒక స్త్రీ, ఇద్దరు కూడా ఒక వివాదం, ఒక మాటలు మాట్లాడుకొని ఆ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఆ పురుషుడు ఆ స్త్రీ మాటలు విని నంజియర్ అనేటటువంటి వారు విరుద్ధులు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయినటువంటి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటున్నారు. అదాగిరదు. ఆ విషయం ఏమిటండి అంటే, பிணங்கினவளவிலே உன்னால் என்னையன் செய்யலாம் ஏஜைக்கும் பேதைக்கும் அன்றோ செமந்தனார் పత్తిరంగట్టిత్తు என்றால். ఆ భార్య భర్తను అడుగుతోందట, పిణంగిన వళవిలే, నాకు ఆరోగ్యం బాలేనటువంటి స్థితిలో నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు, ఉన్నాల్ ఎన్ చెయ్యలామో, నువ్వు నన్ను ఏ విధంగా నువ్వు చూసుకుంటావు అంటే దానికి సమాధానంగా ఆ భర్త చెప్తున్నాడట, ఏజైక్కుం పేదైక్కుం అన్రో సెమందనార్ పత్తిరంగట్టిత్తు. 7 జన్మలకి నువ్వు నా భార్యగా ఆ రోజు నీకు నేను తాళి కట్టాను కదా, పత్తిరంగట్టిత్తు, ఆ తాళి ఆ మంగళసూత్రాన్ని నీకు ధరించాను, నీకు కట్టాను కదా, నువ్వు ఎలా ఉన్నా కూడా నేను నీకు రక్షకుణ్ణే అన్న విషయాన్ని తెలియజేశాను. భర్త భార్య ఆరోగ్యంగా ఉంది, భార్య సేవ చేస్తోంది. ఆ సమయంలో భర్త భార్యను రక్షించి భార్యకి అనారోగ్యం అంటే వృద్ధురాలైపోయి ఆవిడికి అనారోగ్యం కలిగి నాకేమి సేవ చేయలేకపోతోంది అనేటటువంటి సమయంలో ఆ భార్యను విడిచిపెట్టేడు కదా. తాను ఆరోగ్యంగా ఉండి సేవ చేస్తున్నా, తాను ఆరోగ్యంగా లేక సేవ చేయకపోయినా ఆ భర్త తన భార్యకి ఎలా అయితే రక్షకుడుగా ఉంటాడో అలా పెరుమాళ్ళు కూడా ఆయనని ఆశ్రయించి ఒక్కసారి ఆయన నాకు భర్త, నేను ఆయన భార్య, నా సంబంధ జ్ఞానం కలిగి ఒక్కసారి ఆయనని ఆశ్రయిస్తే మనం సుఖంగా ఉన్నటువంటి రోజుల్లోనూ ఆయన రక్షిస్తాడు, మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి రోజుల్లోనూ ఆయన రక్షిస్తాడు. మనం పెరుమాళ్ళకి ఓపికగా ఉండి పెరుమాళ్ళకి కైంకర్యం చేసిన నాళ్ళు ఆయన రక్షిస్తాడు. మనకి ఓపిక లేక మన విధివశాత్తు మన కర్మానుగుణంగా ఆయనకి కైంకర్యం చేయలేనప్పుడు కూడా ఆ సంబంధం ఉంది కాబట్టి ఎప్పటికీ కూడా రక్షిస్తూనే ఉంటాడు ఆ పరమాత్మ అన్న విషయం నంసేవగనార్, మామూల్ని రక్షించేటటువంటి స్వామి అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. భట్టరై ఆశ్రయిత శోజ శిఖామణి పల్లవరాయిక్కు రామ లక్ష్మణ గుప్తాస ఎన్గిర శ్లోకత్తై అరుళిచ్చెయ్యదు கடல் கரையிலே வெளியே நினைத்திரம் என்று అరుళిచ్చైదత్తై అనుసంధిప్పదు. ఇంకొక సందర్భంలో శ్రీ పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయుల్ని, మా ఆచార్యుల్ని చోళ శిఖామణి పల్లవరాయుడు అనేటటువంటి ఒక చోళరాజు శ్రీ పరాశర భట్టర్ వారిని ఆశ్రయించి, స్వామి ఆచార్యవర్య, మేమెప్పుడూ కూడా
మాకు రక్షకంగా ఎవరిని తలుచుకోవాలి, రక్షకంగా ఉండేటటువంటి ఒక శ్రీ సూక్తిని మాకు అనుగ్రహించండి అని ఆ రాజు పరాశర భట్టర్ వారికి విన్నపం చేస్తే ఆ పరాశర భట్టర్ వారు ఎంతో దయతోటి ఒక చక్కటి మాటని కృప చేశారు, ఒక చక్కటి శ్రీ సూక్తిని కృప చేశారు. ఏమని కృప చేశారు? రామ లక్ష్మణ గుత్తాసా అనేటటువంటి శ్లోకాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. కడల్ కరయిలే వెళియే నినైత్యురం ఎన్రు. ఆ సముద్రపు గట్టులో ఉన్నటువంటి వానరులు ఎలా అయితే ప్రవర్తించారో, ఆ సముద్రపు ఒడ్డున ఉండేటటువంటి రామచంద్రుడితో కలిసినటువంటి వానరులందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే మీరు ఉండండి అని ఒక రాజుకి పరాశర భట్టర్ వారు శ్రీ సూక్తిని అనుగ్రహించారు. ఏమైంది? రామచంద్రుడు ఎప్పుడైతే ఈ వారధిని నిర్మించిన తర్వాత సముద్రపు ఈ ఒడ్డు నుంచి లంకా నగరానికి లంక అటువైపు ఉంటే అటువైపు లంకా తీరానికి చేరిన తర్వాత ఆ రోజు అందరూ కూడా అక్కడ బస చేయడానికి ఏర్పాట్లు చేసుకొని అందరూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా ఆ రోజు సమావేశమై చర్చించుకుంటున్నారు. అమ్మో, మనం లంకలోకి అడుగు పెట్టేశాము, అసలే రాక్షసులందరూ కూడా మాయావులు, వారు ఎలా వచ్చి ఏమొచ్చి రామచంద్రుడికి లక్ష్మణస్వామికి అపకారం చేస్తారేమో, మనం ఎలా అయినా ఈ రాత్రంతా కూడా మన అందరం కూడా మెలకువగా ఉండి రామచంద్రుడిని లక్ష్మణస్వామిని రక్షించి తీరాలి అని అక్కడ ఉండేటటువంటి వానరులందరూ కూడా దృఢ నిశ్చయం చేసుకొని రామచంద్రుడు లక్ష్మణస్వామి వారి యొక్క నివాస స్థానంలో వేయించేసి ఉంటే అందరూ కూడా చుట్టూతా వారి రామచంద్రుడు లక్ష్మణస్వామి ఉండేటటువంటి ఆ భవనం చుట్టూతా ఉండేటటువంటి ప్రదేశం చుట్టూతా తిరుగుతూ రక్షిస్తూ కాపలా కాస్తూ ఉన్నారు. అలా కొంచెం రాత్రి అయ్యే సమయానికి పాపం అప్పటికే ఆ వారధంతా నిర్మించారు. పాపం ఎంతో శ్రమపడి అటువైపు నుంచి ఇటువైపు నడిచి వచ్చారు. ఆ వానరులందరూ కూడా చాలా శ్రమతో ఉన్నారు. వారికి తెలియకుండానే వారికి నిద్ర వచ్చేసింది. అలా అందరూ కూడా నిద్రపోయారు. కాసేపటి తర్వాత వానరులో కొంతమంది వానరులు లేచి చూస్తే వారు ఆ వానరులందరి చుట్టూతా కూడా 2 ధనుర్బాణాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వానరుల అందరి చుట్టూతా తిరుగుతున్నారు. ఎవరా అని చూస్తే రామచంద్రుడు లక్ష్మణస్వామి ఆ పడుకున్నటువంటి శ్రమతోటి అలసిపోయి పడుకున్నటువంటి ఆ వానరులందరినీ సంరక్షిస్తూ రామచంద్రుడు లక్ష్మణస్వామి ఆ రోజు కాపలా కాశారు. అలా మనం పరమాత్మని రక్షిస్తాము అనేటటువంటి భావనలో ఉంటాం, కానీ నిజానికి ఆ పరమాత్మే మనని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. నిజానికి వానరులు ఏమనుకున్నారు ఆ రోజు? మేము రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని రావణాసురుడి నుంచి రక్షించాలి అనేటటువంటి భావనతోటి మెలకుగా ఉండి వారికి రక్షణగా తిరుగుతూ ఉంటే వారికి తెలియదు ఈ ప్రకృతి యొక్క మాయ వల్ల, ఆ శరీరం యొక్క స్వభావం వల్ల ఎప్పుడు నిద్ర వచ్చిందో ఎప్పుడు అలసిపోయారో తెలియదు. రక్షించడం మాని వారందరూ కూడా అలసిపోయి పడుకుంటే రామచంద్రుడు లక్ష్మణస్వామి వారు నిద్రపోకుండా అలా వారిని రక్షిస్తూ నిరంతరము రక్షిస్తూ ఆ తెల్లవారుజాము వరకు రామచంద్రుడు లక్ష్మణస్వామి రక్షిస్తున్నారు. అగ్రత పుష్రశ్చైవ పార్శ్వశ్చైవ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వాంతౌ రక్షయితాం రామలక్ష్మణౌ. రామచంద్రుడు లక్ష్మణస్వామి ఆ ధనుస్సును చివరి వరకు సంధించి ముందు వెనక వానరులందరికీ ముందు వెనక పక్కన అన్ని చోట్ల కూడా రామలక్ష్మణులే కనిపిస్తూ ఉన్నారు. అలా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ధనుర్బాణాలు పట్టుకొని సంధించడానికి సిద్ధంగా ఉండేటటువంటి ధనుర్బాణాలు పట్టుకొని ఆ రాత్రంతా కూడా ఆ వానరుల్ని రక్షించారు అని చెప్తారు. అలా మనం పరమాత్మని రక్షిస్తాము, పరమాత్మకి ఏదో చేసేస్తున్నాము అని మనం భావిస్తూ ఉంటాం. నిజానికి ఎప్పుడూ కూడా మనకి అంతర్యామిగా ఉండి పరమాత్మ మనని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. మనతోనే పరమాత్మ ఉండి మనని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. మనం ఏదో పరమాత్మకి కోవిలకు వెళ్ళి ఆయనను రక్షిస్తున్నామేమో, ఆ ఇంట్లో తిరువారాధనలో ఉంచి పరమాత్మకి సంతోషంగా కైంకర్యం చేసుకుంటూ ఆయనని రక్షించాలనుకుంటున్నామేమో అనుకుంటాము. కానీ నిరంతరము మనని రక్షించేటటువంటి వాడు పరమాత్మ అన్న విషయం ఎప్పుడు అది గుర్తుపెట్టుకో. మీరేదో మహారాజు అనుకొని మీరు ఆ కోవెల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళని మీరు రక్షిస్తున్నారని అనుకుంటున్నారేమో. ఓ పల్లవరాయ, కాదు కాదు, ఆ పెరుమాళ్ల రక్షకంలో మీరు ఉన్నారన్నటువంటి మాటని గుర్తుంచుకోండి అని పరాశర భట్టర్ వారు పల్లవరాయలకి సమాధానం చెప్తారు. ఆ విషయం విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మహనీయులు కొంతమంది ఆ విషయాన్ని విని ఒక చక్కటి మాట చెప్తారు. ఏమని చెప్తారు? అత్తై కూడా కేట్టిరుంద నంజీయరుం పిళ్ళై విజుప్పరయ్యరుం
శ్రీ గోవర్ధన దాసரும் ஆக இதுக்கு சேரிந்திருந்தது என்று இலை துணை மத்தே நெஞ்சே என்கிற பாட்டை அனுசந்தித்தார்கள். ஆக అనన్యగతిగళాన నమక్కు తంజం చక్రవర్తి తిరుమగన్ యంగై. అక్కడ అదే సందర్భంలో వేయించేసి ఉన్నటువంటి నంజీర్ అనేటటువంటి మహనీయులు పిళ్ళై విజు పరయుర్ అనేటటువంటి మహనీయులు, శ్రీ గోవర్ధన దాసర్ అనేటటువంటి మహనీయులు, వీరందరూ కూడా పరాశర భట్టర్ వారు ఈ వార్త పల్లవరాయలకి చెప్తూ ఉంటే వారి గోష్ఠి అక్కడ ఆ గోష్ఠిలోనే వేయించేసి ఉన్నారు. వారు ఎప్పుడైతే పరాశర భట్టర్ వారు రామచంద్రుడు మాత్రమే మనకి రక్షకుడు అన్న ఈ విషయం మనకి చెప్పగానే ఈ ముగ్గురికి ఒక చక్కటి పాసురం గుర్తొచ్చిందట. నాన్ముఖం తిరువందాది అని తిరుమల్శై ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధం. ఆ ప్రబంధంలో ఒక చక్కటి పాసురం, ఇలై తుణై మత్తెం నెంజే ఈసనై వెన్ర సిలైకొండ செங்கமால் சேரா குலை கொண்ட இறைந்தலையான் இலங்கை ఈడజిత్త కూరంబనల్లాల్ కురై అనేటటువంటి ఒక చక్కటి పాసురం వారికి గుర్తొచ్చింది. ఆ పాసురం యొక్క అర్థం ఏమిటి అంటే, ఈసనై వెన్రసిలై కొండ, రుద్రుణ్ణి జయించి తన ధనుస్సును ధరించినటువంటి వాడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు, రుద్రుణ్ణి ఓడించి ఆ రుద్రుడి యొక్క ధనస్సుని తీసుకున్నటువంటి ఆ రామచంద్రుడు సెంగమాల్ సేర, ఎలాంటి వాడు? సెంగణ్ మాల్ సేరా, ఎర్రటి విచ్చుకున్నటువంటి పద్మములు వంటి కన్నులు కలిగినటువంటి గొప్ప వ్యామోహం కలిగినటువంటి శ్రీరామచంద్రుడు కులైకొండ ఇరైందలయాన్ ఇలంగై ఈడజిత్త, మరణము పొంది 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు మరణించేటట్టుగా చేసినటువంటి వాడు. ఇలంగై ఈడజిత్త కూరంబన్ అల్లాన్, లంకా నగరమును తన క్రూరమైనటువంటి బాణములతోటి లంకా నగరాన్ని ధ్వంసము చేసినటువంటి ఆ రామచంద్రుడు అల్లాన్, ఆ రామచంద్రుడు తప్ప ఎన్నెంజే ఓ మనసా కురై తుణై మత్తు ఇల్లై, మనకి ఆలంబనగా మనకి సహాయభూతుడుగా ఇంకొకరు లేడు అని మనకి తిరుమల్శై ఆళ్వార్లు నాన్ముఖం తిరువందాదిలో ఈ విషయాన్నే అందంగా చెప్తారు. అంటే రుద్రుణ్ణి జయించి ఆ ధనస్సును ధరించినటువంటి వాడు, ఎర్రటి కన్నులు, మాల్సేరా, తన కన్నులలో వాత్సల్యం, తన భక్తుల పట్ల వాత్సల్యం అనేటటువంటి అనురాగంతో ఎరుపెక్కినటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, కులైకొండ ఈరైందలయోన్, 10 తలల రావణాసురుడు మరణించేటట్టుగా, అంతేకాకుండా ఇలంగయ్యే ఈడజిత్త కూరంబన్ అల్లాన్, లంకా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటట్టుగా క్రూరమైనటువంటి బాణములు కలిగినటువంటి ఆ రామచంద్రుడు తప్ప ఓ మనసా ఇంకొక ఆలంబన లేదు, ఇంకొకరు లేరు, మనం అనన్యగతులము, ఆ రామచంద్రుడే మనకి రక్షకుడు అని ఎలా అయితే తిరుమల్శై ఆళ్వార్లు అనుగ్రహించారో ఆ పాసురం వెంటనే ఆ మహనీయుల ముగ్గురికి కూడా గుర్తొచ్చి ఆ పాసురాన్ని భట్టర్ వారి దగ్గర విన్నపం చేశారట. అలా అనన్యగతిగళాన నమక్కు తంజం చక్రవర్తి తిరుమగన్, ఏ గతి లేనటువంటి మనందరికీ కూడా గతి ఎవరు అంటే ఆ రామచంద్రుడే గతి. అలాంటి రామచంద్రుడిని ఎలా ఆశ్రయించాలి అని అడుగుతున్నారేమో. నమ్ సేవగనార్ మరువియ పెరియ కోయిల్, మనకి నాథుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు చక్కగా నిత్య నివాసం చేయడానికి వచ్చినటువంటి స్థలమే ఈ పెరియ కోయిల్ అని ఆ శ్రీరంగాన్ని గురించి చెప్తున్నారు. రావణవధం పండిన వినై అత్త పిన్బుం అవతారత్తిల్ பிற்பாடற்கும் உதவு கைக்காக வாய்த்து கோயிலே வந்து కణ్వలరందు అరుళెక్కిరదు. రావణాసురుణ్ణి వధించిన తర్వాత ఆ అవతార సమయంలో ఎవరైతే లేరో, ఆ అవతారాన్ని ఎవరైతే జార విడుచుకున్నారో వారందరికీ ఉపకారం చేయడం కోసం కోయిలలే శ్రీరంగంలో వచ్చి పడుకొని వేయించేసి కృప చేస్తున్నాడు పరమాత్మ రామచంద్రుడే. ఆ రోజు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అయ్యో తర్వాత జన్మించేటటువంటి వారందరూ కూడా నన్ను పొందలేరు అనేటటువంటి భావనతోటి వారందరికీ కూడా ఉపకారం చెయ్యాలి అనేటటువంటి భావనతోటి కోయిల్ శ్రీరంగానికి వచ్చి అక్కడ శయనించి ఉండి మనని కటాక్షిస్తున్నాడు అని చెప్తున్నారు. రేపాంతమాగ చొల్లెత్తు పూజ్యవాచియన్రు సేవగనార్ అంటున్నారు కదా. ఆ రేఫాంతరము సేవగనార్ అనేటటువంటి రేఫాంతరము ఏం తెలియచేస్తుంది అంటే గౌరవ వాచకం.
పూజ్యవాచకము, పెరుమాళ్ళు మన కోసం ఇంత చేశారు అని ఆ పెరుమాళ్ల పట్ల గౌరవవాచకంగా చూపించేటట్టుది ఆ రేపాంతరము అంటున్నారు. సేవగత్తిల్ ఉరప్పై చొల్లిత్తు, అంతేకాకుండా ఆయనలో ఉండేటటువంటి ఆ గొప్పతనం, ఆ వీర్య గుణాన్ని తెలియచేస్తోంది. తన భక్తులైనటువంటి వారికి సేవకుడుగా ఉండేటటువంటి ఆ గొప్ప గుణాన్ని కూడా తెలియచేయటం ఆ రేపాంతరం యొక్క సేవగనార్ అనేటటువంటిది ఆ గొప్పతనాన్ని తెలియచేస్తోంది అంటున్నారు. అలాంటి స్వామి వచ్చి మరువియ పెరియ కోయిల్ తిరువుళ్ళం పారుంది నిత్య నివాసం పన్నుం దేశం. ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి దేశం అట మరువియ, నిత్య నివాసం ఇక్కడే ఉండిపోవాలి. అంతే కదండి, రామచంద్రుడు విభీషణాళ్వానికి తన కులధనమైనటువంటి ఆ శ్రీరంగనాథుడిని ఇచ్చేస్తే నిజానికి శ్రీ విభీషణాళ్వాన్ శ్రీరంగనాథుడిని ఎక్కడ వేంచేపు చేసుకోవాలనుకున్నాడు? వెళ్ళి లంకానగరంలో వేంచేపు చేయాలి అని తన మనస్సులో ఆ తలంపుతోటి ఆ కులధనాన్ని తీసుకుని వెళ్తుంటే ఈ ఉభయ కావేరీ మధ్యలో ఉండేటటువంటి ఈ ప్రదేశాన్ని చూసి ఆ పరమాత్మకే మనసు కలిగి ఉంటే నిత్య నివాసం చేస్తే ఈ ఉభయ కావేరీ నదుల మధ్యలోనే ఉండాలి, ఈ శ్రీరంగంలోనే ఉండాలి, శ్రీరంగం అనేటటువంటి ఈ దివ్య దేశంలోనే వేంచేసి ఉండాలి అని తన తిరువుళ్ళం, తన మనసులో ఎంతో ఆదరం కలిగి, తన మనసులో ఎంతో సంతోషం కలిగి నిత్య నివాసం చేసేటటువంటి దేశం కదా. ఎక్కడో నిజానికి శ్రీలంకలో వెళ్ళి లంకా నగరంలో వెళ్ళి వేంచేయవలసినటువంటి స్వామి అక్కడికి వెళ్లకుండా తన మనసుని మార్చుకొని ఈ ఉభయ కావేరీ మధ్యలో ఉండేటటువంటి ఈ ప్రదేశానికి వచ్చాడు అంటే ఆ ప్రదేశం పరమాత్మకి ఎంత సంతోషాన్ని కలగచేస్తుంటుంది. తిరువుళ్ళం పారుంది నిత్య నివాసం పన్నుం దేశం, అలా పరమాత్మకే ఆనందాన్ని కలగజేసినటువంటి దేశం ఈ శ్రీరంగం. అలా అందుకని సంతోషంగా వచ్చి నిత్య నివాసం చేసేటటువంటి చోటు అని చెప్తున్నారు. పరవ్యూహ విభవంగళిల్ కాటిల్ కోయిల్ పోరుత్తం సొల్లుగిరదు. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు అంటే శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ స్వామిని పరత్వంలో, వ్యూహంలో, విభవావతారాల్లో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మని చూస్తే తెలిసిపోతుంది. కోయిల్లో ఉండేటటువంటి స్వామి, శ్రీరంగంలో ఉండేటటువంటి స్వామి నిత్యము ఏదో ఒక ఉత్సవాన్ని చక్కగా చేయించుకుంటూ ఎప్పుడూ కూడా ఆనందంగా కటాక్షాన్ని సేవని సాగిస్తూ ఉంటారు. ఆ పరమపదంలో ఉండేటటువంటి స్వామి ఇంకా నా దగ్గరికి ఈ జీవులందరూ రావట్లేదే అని కించిత్ దుఃఖమైన పరమాత్మలో ఉంటుంది, పరమపదంలో ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళకి. ఇక వ్యూహంలో ఉండేటటువంటి పెరుమాళ్ళకి నిత్యము కూడా ఆ దేవతలందరూ ఆశ్రయించడం, ఆ దేవతల యొక్క కష్టాలు తీర్చడం కోసమే ఆ పరమాత్మ రక్షాపేక్షం ప్రతీక్షతే, ఎప్పుడెప్పుడు ఎవరు నన్ను రక్షించమంటారా అని ప్రతీక్షిస్తూ ఉంటాడు ఆ క్షీరాబ్దిలో ఉండేటటువంటి క్షీరాబ్దినాథుడు. అది ఆయనకు ఉండేటటువంటి కొరత. ఇక విభవ అవతారాల్లో ఎంత తాను నడిచి ఆచరించి చూపించినా, ఎంత భగవద్గీతామృతమాన్ని ప్రసాదించినా కూడా చివరికి అర్జునుడు నువ్వేం చెప్పావో నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తావా అనేటటువంటి పరిస్థితి. ఆ కొరతలేమీ లేకుండా ఇక్కడ కోయిల్లో వేయించేసి ఉండేటటువంటి ఆ శ్రీరంగనాథుడు నిత్యం ఉత్సవాలతోటి, నిత్యం తన భక్తులతోటి ఆనందంగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆ ఆనందం అంతా కూడా ఆ తిరుముఖ మండలంలో కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా పరత్వంలో లేనటువంటి, వ్యూహంలో లేనటువంటి, విభవావతారాల్లో అప్పుడప్పుడు కనిపించేటటువంటి ఆ సౌశీల్య సౌలభ్య గుణాలు అనేటటువంటివి నిత్యము ప్రకాశించేటటువంటి చోటు ఎక్కడ అంటే కోయిల్, శ్రీరంగంలో మాత్రమే. ఒక్కసారి ఆ పెరుమాళ్ళని పాదాల నుంచి ఆ కిరీటం ధరకు తిరుముఖ మండలం వరకు సేవిస్తే ఆ తిరుముఖ మండలంలో ఆయన చిందించేటటువంటి ఆ చిరునవ్వులో ఆయన సౌలభ్యము సౌశీల్యము రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా సౌలభ్యము సౌశీల్యము నిత్యము ప్రకాశించేటటువంటి చోటు ఏది అంటే అదిగో ఆ మరువియ పెరియ కోయిల్, ఆ శ్రీరంగంలో నిత్య నివాసం చేసేటటువంటి ఆ శ్రీరంగంలోనే అని మనకి తెలియజేస్తున్నారు. మిగతా విశేషాలు యథావకాశంగా రేపటి రోజున ఎల్లుండిన సేవించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.